నాగ చైతన్య, వృషకర్మ, అఖిల్ లెనిన్ స్క్రిప్టులు ముందుగా రామ్ పోతినేనికి నరేట్ చేశారు. అయితే స్క్రిప్ట్ అభివృద్ధి తర్వాత ఈ ప్రాజెక్టులు అక్కినేని నటులతో ముందుకు సాగాయి. ఇది పరిశ్రమలో సాధారణంగా జరిగే విషయమే. అయినా ఈ వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న వృషకర్మ, అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ చిత్రాల స్క్రిప్ట్లో ముందుగా రామ్ పోతినేనికి నారేషన్ ఇచ్చినట్టు సమాచారం. అయితే స్క్రిప్ట్లో మార్పులు, అభివృద్ధి తర్వాత ఈ ప్రాజెక్టులు అక్కినేని నటులతో ముందుకు సాగాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి మార్పులు సాధారణం. దర్శకులు, నిర్మాతలు స్క్రిప్ట్కి తగిన నటుడిని ఎంచుకోవడం లేదా నటుల డేట్ సమస్యల వల్ల ఇలాంటి మార్పులు జరుగుతాయి. రామ్ పోతినేని బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్టులు నాగ చైతన్య, అఖిల్కు చేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 2 చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ వార్త పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది సినిమా నిర్మాణంలో భాగమేనని నిపుణులు అంటున్నారు. ఆది సాయి కుమార్ 13 సంవత్సరాల తర్వాత శంబాలా చిత్రంతో హిట్ సాధించాడు. ఇదే సమయంలో అతనికి మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఆయన జీవితం ఇంకా సంతోషంగా మారింది. ఆయన కెరియర్, వ్యక్తిగత జీవితంలో ఈ 2 విషయాలు సంతోషాలు నింపాయి. యువ నటుడు ఆది సాయి కుమార్ 13 ఏళ్ల తర్వాత శంబాలా చిత్రంతో సూపర్ హిట్ సాధించాడు. ఈ విజయం ఆయన కెరీర్కి కొత్త ఊపిరి పోసింది. ఇదే సమయంలో ఆయన భార్యకు మగబిడ్డ పుట్టాడు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా 2 శుభవార్తలు ఒకేసారి వచ్చాయి. ఆది సాయి కుమార్ కెరీర్ ప్రారంభంలోనే వరుసగా 2 హిట్లు అందించాడు. అనంతరం చాలా కాలం పాటు విజయాలు దూరమయ్యాయి. చివరికి శంబాలా చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొంది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఈ విజయంతో ఆది కొత్త ఆఫర్లు అందుకుంటున్నాడు. అదే సమయంలో కుటుంబంలో కొత్త సభ్యుడు చేరడంతో ఇల్లు సంతోషంతో నిండిపోయింది. ఈ డబుల్ ఆనందం ఆది సాయి కుమార్ ని మరింత ఉత్సాహంగా మార్చింది. మీ కాకమ్మ కాశీ మజిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి, నాకు కాదు. యష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న టాక్సిక్ చిత్రం నుంచి తాజాగా తారా సుతారియా ఫస్ట్ లుక్ విడుదలైంది. రెబెక్కా పాత్రలో కనిపించనున్న ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఇంతకు ముందు కియారా అద్వానీ, హుమా ఖురేషి, నయనతారల ఫస్ట్ లుక్స్ ఆవిష్కరించిన మేకర్స్ ఇప్పుడు తారాను ఆవిష్కరించారు. వీళ్ళ లుక్స్ చూశాక ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తుంది. KGF 2 బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రం అందరి దృష్టిని కేంద్రీకరించింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తర్వాత హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. KVN ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కియారా అద్వానీ, హుమా ఖురేషి, నయనతారల ఫస్ట్ లుక్స్ విడుదలైన నేపథ్యంలో తాజాగా తారా సుతారియా రెబెక్కా పాత్రలో ఆవిష్కరించబడింది. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఆవిష్కరణలన్నీ త్వరలో జరగబోయే ఒక పెద్ద ప్రకటనకు దారితీస్తున్నట్లు సమాచారం. చూస్తుంటే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. उनसे कह दो कि फिर जाग उठा हूं मैं।